హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడకపోయే మూవీ రివ్యూ వచ్చేసి గీతాంజలి మళ్ళీ వచ్చింది. స్టారింగ్ బై అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ మాధవ్ అండ్ డైరెక్టెడ్ బై శివతూర్లపాటి. ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చలేదు భయ. ఈ మూవీ 2014లో రిలీజ్ అయిన గీతాంజలి మూవీకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూస్తే అర్థమవుతుందంటే నార్మల్గా కూడా మనం ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూడొచ్చు. కమింగ్ టు ప్లాట్, శ్రీను అండ్ అయాన్ ఒక హర్రర్ మూవీ తీయాలని అనుకుంటారు. వాళ్ళ ప్రొడ్యూసర్ విష్ణు సంగీత్ మహల్ని లొకేషన్గా సజెస్ట్ చేస్తారు. ఆ మహల్కి వెళ్ళాక ఏం జరిగింది, గీతాంజలి ఎలా వచ్చింది అని మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ మొత్తం అరౌండ్ 2 hours 18 minutes డ్యూరేషన్లో ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ 10 minutes చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు, కానీ తర్వాత మొత్తం స్లోగా, లాగ్లా, అన్వాంటెడ్ సీన్స్ తోటి నిండిపోయి ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయినా పికప్ అవుతుంది అనుకుంటే సేమ్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది. అసలు మూవీలో స్టోరీ లైనే వీక్గా ఉంది. సరే, స్టోరీ లైన్ వీక్గా ఉంది, కామెడీ అయినా వర్కౌట్ అవుతుందంటే అది కూడా వర్కౌట్ కాలేదు. అండ్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా అంతగా భయపెట్టేలా ఏం లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అంజలి యాజ్ అంజలి తనకిచ్చిన రోల్లో యావరేజ్గా చేసింది. శ్రీనివాస్ రెడ్డి యాజ్ శ్రీను ఓకేగా చేశాడు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ని స్కోప్ ఉన్నా కానీ పెద్ద యూజ్ చేసుకోలేకపోయారు. ఈ మూవీలో గీతాంజలిని పెద్ద యూటిలైజ్ చేసుకోలే. పోనీ ఫ్రెష్ టాపిక్ తీసుకున్నారు, ఆ టాపిక్లోనైనా ఏమన్నా కంటెంట్ ఉందా అంటే ఏం లేదు. ఆ ఫ్రెష్ కాన్సెప్ట్ని కూడా పెద్ద యూటిలైజ్ చేసుకోలేరు. మ్యూజిక్ బై ప్రవీణ్ లక్కరాజు. ఈ మూవీలో టోటల్ 4 songs ఉన్నాయి, జస్ట్ యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఏమనిపించలేదు. నార్మల్గా హర్రర్ మూవీస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కీ రోల్ ప్లే చేస్తుంది, బట్ ఈ మూవీలో అది కూడా మిస్ అయింది. ఈజ్ దిస్ ఫ్యామిలీ వాచబుల్ ఆర్ నాట్? ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. నా వరకు అయితే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే మూవీ నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ గీతాంజలి మూవీకి అన్వాంటెడ్ సీక్వెల్ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మూవీ మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మంచి మంచి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.